హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని, ఆ గెస్ట్ ఎవరు కాదు, పామిస్ట్ గోపాలకృష్ణ నాయుడు గారు ఉన్నారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు పామిస్ట్ పైన, అసలు పామిస్ట్ అంటే ఏంటిది, అసలు పామిస్ట్ మన లైఫ్లో యూజ్ అవుతుందా, దీన్ని బట్టి మన జాతకాలు చెప్పొచ్చా అన్నది గోపాలకృష్ణ గారిని కనుక్కుందాం ఇప్పుడు. ఓకేనా? నమస్తే సార్. నమస్తే అండి. అండ్ ఇంకో విషయం, సంతానం గురించి తెలుసుకునేది, సంతాన రేఖ. వెరీ గుడ్ పాయింట్. చాలా మంచి విషయం అది. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు అదే కదా ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఎస్, మ్యారేజ్ అయినా కూడా కొన్ని సంవత్సరాల దాకా పిల్లలు పుట్టారు, కానీ వాళ్ళకి సంతాన రేఖలు ఉంటాయా సార్? ఇక్కడ సంతాన రేఖలు ఎక్కడ ఉంటాయి? సంతాన రేఖలు ఒక చోటని ఉండవు. ఓకే. సంతానం అనేటువంటిది పొటెన్సీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. దాని మీద హార్మోన్స్ అండ్ గ్లాండ్స్, బ్లడ్, వీటి యొక్క కౌంట్, వీటి మీద ఆధారపడి ఉంటుంది కదా జనరల్గా. అయితే మనం అరచేతిలో సంతానాన్ని గురించి చెప్తూ ఇది ఒక చోట ఈ సంతాన రేఖ అని అనకూడదు. ఓకే. దీనికి 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 5 ఫ్యాక్టర్స్ ఏంటంటే, సంతానంకి ముఖ్యమైనటువంటి కారణం దాంపత్యము. అవునా? దాంపత్యం అని చెప్పేటువంటిది శుక్రస్థానము, ఈ ప్లేస్. ఓకే. దాంపత్యం యోగం సరిగ్గా ఉందా లేదా అనేటువంటిది. శుక్రస్థానంలో ఉండేటువంటి నిలువు రేఖలు అదొక ఫ్యాక్టర్. ఓకే. తర్వాత జీవిత రేఖ అని చెప్పానా? అవును. జీవితం, సంతానం కూడా జీవితంలో ఒక భాగం కదా. జీవిత రేఖ మీద ఉండేటువంటి ఊర్ధ్వరేఖలు అంటే సంతానం కలిగితే అతనికి ప్రమోషన్ వచ్చినట్టు కదా. అవును, రిజల్ట్ వచ్చినట్టు కాదా? అవును. అతను ఉన్నతి, అవును, సంసారంలో ఉన్నతి వచ్చిందంటే సంతానం కలిగితే. అవును. 2. మూడవది అదృష్ట రేఖ. అదృష్ట రేఖ మంచి సంతానం కలిగితే అదృష్టమే కదా. అవును. అదృష్ట రేఖ మీద ఉన్నటువంటి ఊర్ధ్వరేఖ. ఇంకొకటి, నాలుగో పాయింట్ ఏమిటంటే హృదయ రేఖ అని చెప్పాను ఇందాక, మనస్సు. ఈ హృదయ రేఖ చివర ఇక్కడ శాఖలు ఉండాలి. 2గా కానీ 3గా కానీ కుంచెలా ఉండాలి. ఇక్కడ సింగిల్గా ఉండకూడదు. ఓకే. సింగిల్గా పాయింట్ లాగా ఉండకూడదు. అది ఒక పాయింట్. తర్వాత 4వ పాయింట్ అది. 5వ పాయింట్ ఏమిటంటే ఇక్కడ వైవాహిక రేఖ అని ఉంది. చిటికెన వేలు కింద చిన్న రేఖ ఉంటుంది చూడండి. అవును. ఇక్కడ ఒక వైవాహిక రేఖ ఉంటుందా? ఆ వైవాహిక రేఖ వంగేటువంటి స్వభావము, దాన్ని బట్టి మనం మ్యారేజ్కి సంబంధించిన రిలేషన్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. దాని మీదకి వచ్చే నిలువు రేఖలు అంటే వివాహ బంధం మీద వచ్చేటువంటి నిలువు రేఖలు. చాలామంది ఏమంటారంటే ఇక్కడ ఈ నిలువు రేఖలు ఉంటే సంతానం అని చెప్పేస్తున్నారు. కాదు. 5 ఫ్యాక్టర్స్ని మనం ఈ చేతిలో అంటే ఎడమ చేతిలో, కుడి చేతిలో, అలాగే స్త్రీ యొక్క ఎడమ చేతిలోను కుడి చేతిలోను, ఇద్దరి చేతిలోను చూడాలి సంతానం గురించి వివాహమైన తరువాత. ఓకే. అంచేత మామూలుగా మా కుర్రవాళ్ళు మనం 18-20 లోపులో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి సంతానం ఉందా లేదా అవసరం లేదు, అప్పుడు చెప్పకూడదు కూడా. ఓకే. సంతానం గురించి మాట్లాడాలంటే ఆఫ్టర్ మ్యారేజ్, వివాహమైన తర్వాత, అదే ఇద్దరి చేతులు చూసి ఖచ్చితంగా చెప్పొచ్చు మనం. ఏ వయసులో కలుగుతుందో కూడా చెప్పొచ్చు. ఓకే, ఖచ్చితంగా చెప్పొచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.